తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండానే 42% రిజర్వేషన్ ఖరారు చేయకుండానే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒక్కొక్క మండలంలో నిజంగా బీసీలకు మొండి చేయి చూపి బీసీలు ఏం పీక్కుంటారో పీక్కోపోరి మీకు రిజర్వేషన్లు ఇయ్యం అనే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి జారీ చేసి బీసీ రిజర్వేషన్లు జారీ చేసి 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు ఏం కథ అనేది పార్టీ పరంగా చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఏం కథ అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి యువతి యువకులు సర్పంచ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి, ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకొని బాధపడకండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఏమనంటే జేబులు చూపుతారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత హయాంలో జరిగిన ఈ పరిపాలనలో జరిగిన మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు 750 కోట్ల పెండింగ్ బిల్స్ రావాల్సి ఉంది. తొందరపడి సర్పంచ్కి ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమే ఇస్తుందని ఆశలు పెట్టుకొని అనవసరంగా అప్పుల పాలై బాధపడకండి, ఉన్నది అమ్ముకోకండి. దయచేసి పోటీలో నిలవండి. యువతి యువకులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు యువతి యువకులు పోటీలో నిలవండి. కానీ డబ్బులు పెట్టుకోకుండా, డబ్బులు ఎక్కువ పెట్టకుండా, ఎక్కువ మొత్తంలో పెట్టకుండా ఈ సర్పంచ్ బరిలో నిలవండి, గెలవండి, ప్రజలకు సేవ చేయండి.